24 గంటల్లో డబ్బులు వేస్తున్నాం, 8 గంటల్లోనే డబ్బులు వేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తోంది రైతులకి. బట్ మద్దతు ధర అందట్లేదని చెప్తోంది ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి. ఏది నిజమన్నది ప్రజలే చెప్పాలి. తాజాగా రైతులకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరలో 30-40% పైగా లూటీ అవుతుంది. ఖరీఫ్ సీజన్లో 32.75 లక్షల టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశిస్తాయి. దాన్ని ఇటీవలే 37 లక్షల టన్నులకు పెంచారు. ఇప్పటిదాకా 22 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. మరో 15 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్రలోని 5.2 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 2.5 లక్షల టన్నులు, ఎన్టీఆర్ జిల్లాలో 1 లక్ష టన్నులు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.5 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యాలు 90% పైగా రైతుల పేట దళారీలే సేకరించారు. ఇప్పటిదాకా తాము సేకరించామని చెప్తున్న ధాన్యాన్ని కనీస మద్దతు ధర ప్రకారం రైతులకి 5,397 కోట్లు చెల్లించినట్టుగా చెప్తున్నారు. కానీ ఇందులో వివిధ రూపాల్లో 1,618 కోట్లకు పైగా, అంటే 30% పైగా స్వాహా అయినట్టు తెలుస్తుందంటూ రాసుకొచ్చారు. ముందు రైతుకి చేతికి డబ్బులు వచ్చినాయా లేదా, ప్రైవేటా పబ్లిక్కా అన్న తీసి పక్కన పెడితే గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇది ప్రజలు చెప్పాలి, రైతులు చెప్పాలి. నిజమో కాదు వీళ్ళు చెప్తుంది అబద్ధమా అన్నది ప్రజలు చెప్తారు.